వెరీ గుడ్ క్రౌడ్ హైదరాబాద్. ఈరోజు వీకెండ్ క్రౌడ్ చూస్తున్నాం మనం. చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. నిన్న కూడా మంచి క్రౌడ్ వచ్చారు, కానీ ఈరోజు హాలిడే కాబట్టి చక్కటి లాఫ్టెడ్ షాట్, కానీ అక్కడ లాంగ్ ఆఫ్ ఫీల్డర్ ఉండటంతో ఒకే ఒక్క రన్ సచిన్ జోషి. పూర్తయింది కాబట్టి ఫీల్డ్ స్ప్రెడ్ అవుట్ అయింది. ఇప్పుడు గుడ్ బాల్, అది కట్ బ్యాక్ అయ్యి లోపలికి వచ్చింది అప్పీల్ బౌలర్ నుంచి, కానీ హైట్ ఎక్కువగా ఉంది. ఇంపాక్ట్ కూడా అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ కనిపించింది. ఇన్సైడ్ ఎడ్జ్ కూడా, దాంతో ఎంపైర్ మీద ఎటువంటి ప్రభావం లేదు. ఆశిష్ అండ్ రణ్వీర్ కుమార్ ఈ మ్యాచ్లో ఎంపైరింగ్ చేస్తున్నారు. మరొకసారి చూడొచ్చు, ఇది ఎస్ గ్లౌకి తగిలి ఇదైంది. ఒకటే బౌన్స్ కూడా లభించింది, బట్ ఆల్రెడీ గ్లౌ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్ కట్టుబడి బౌలింగ్ చేస్తున్నాడు ఆది. లాస్ట్ మొదటి 2 ఓవర్లలో బౌండరీలు వచ్చినాయి, కానీ ఆ తర్వాత బౌండరీలు డ్రై అయినాయి అని చెప్పుకోవచ్చు. లాస్ట్ 9 balls దేర్ ఇస్ నో బౌండరీ. ఈసారి ఒక పెద్ద షాట్ కోసం వెళ్ళాడు, స్టంప్స్ పై నుంచి వెళ్ళిపోయింది. ఎట్ ఆల్ టైమ్స్ డెఫినెట్గా రన్నర్ కూడా క్రీజ్లోనే ఉండాలి, అదే ఎంపైర్ కూడా తెలియజేస్తున్నాడు. చూడొచ్చు, అది భారీ షాట్కి ప్రయత్నం చేశాడు, పూర్తిగా మిస్ అయ్యాడు. మరొకసారి ఆల్మోస్ట్ యాక్షన్ రీప్లే. 2 డాట్ బాల్స్ ఖచ్చితంగా ప్రెషర్ పెడతారు. మంచి టైట్ ఓవర్ ఎకానమీ. ఇంతకుముందు మ్యాచ్లో కూడా చాలా బాగుంది ఆదికి. ఓవర్లో కేవలం 4 runs ఇచ్చాడు. లాస్ట్ బాల్ ఉంది, మరి ఎక్కువ స్వింగ్ రాబడుతున్నాడు. క్లీన్ బౌల్డ్. మొత్తానికి అదే చెప్తూ ఉన్నాం, స్వింగ్ అనేటువంటిది లభిస్తోంది ఆదికి. దాంతో మరొకసారి అద్భుతమైనటువంటి ఇన్ స్వింగర్ పుల్ చేసేటువంటి ప్రయత్నం, లైన్ పూర్తిగా మిస్ అయిపోయాడు అలెగ్జాండర్. క్లీన్ బౌల్డ్. ఆ బాల్ నిప్ బ్యాక్ అయ్యి లోపలికి వచ్చింది, కంప్లీట్గా మిస్ చేయడం. మరి పెద్ద షాట్ ఆడే ప్రయత్నం. సో ఆఫ్ స్టంప్ నాక్ బ్యాక్. కోచెస్ చెప్తారు టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ గేమ్ చేయాలని, అదే జరిగింది అక్కడ. సో ఫస్ట్ వికెట్ కోల్పోయారు కేరళ స్ట్రైకర్స్, 29 for 1. అది అయితే నో బాల్ చెక్ చేసినట్టుగా ఉన్నారు, ఫెయిర్ డెలివరీ కాదనేది. yes, extremely no problem at all with that delivery, fair delivery. So first wicket కోల్పోయినట్టే. బ్యాట్స్మెన్ వెనుదిరిగి వెళ్లాల్సింది అలెగ్జాండర్ ప్రశాంత్. 8కి అవుట్. కేరళ స్ట్రైకర్స్ 29 for 1. వికెట్ చూడొచ్చు మనం. పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం, ఎడ్జ్ తీసుకుని వెళ్ళింది. అండ్ అక్కడ షార్ట్ థర్డ్ మ్యాన్లో తమన్ ఎలాంటి మిస్టేక్ చేయలేదు, చక్కగా క్యాచ్ అందుకున్నాడు. సో ఆదికి సెకండ్ వికెట్. ఆది ఆన్ ఫైర్ అని చెప్పాలి. సో 2 వికెట్లు ఇప్పుడు పడితే 2 కూడా ఆదికి వచ్చే. వెంకటేష్ వెరీ వెరీ హ్యాపీ.